సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిధి అగర్వాల్ తెలుగులో తక్కువ సినిమాల్లోనే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో నటించారు. తాజాగా ప్రభాస్ తో ది రాజా సాబ్లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిధి అగర్వాల్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. అంతేకాదు, ఇండస్ట్రీలోకి వచ్చిన 8 ఏళ్లలో 10 సినిమాల్లో నటించిన పలు అంశాల కారణంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చింబుతో ప్రేమ పెళ్లి అంశం, ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన అంశం, తాజాగా అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఇబ్బంది పడ్డం, ఇలా పలు సందర్భాల్లో నిధి అగర్వాల్ పేరు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ కి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. నిధి అగర్వాల్ 1992 ఆగస్టు 17న హైదరాబాద్ లో పుట్టారు. తల్లిదండ్రులు ఇందు అగర్వాల్ అమన్, రాజేష్ అగర్వాల్. అమ్మమ్మ వాళ్ళది బేగం బజార్. వీరిది మార్వాడీ కుటుంబం. తండ్రికి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అయ్యేది. కొన్నాళ్ళు బెంగుళూరు, కోల్కతాలో పెరిగారు. హిందీతో పాటు కన్నడ, తమిళ్, తెలుగు భాషలు మాట్లాడతారు. నిధి అగర్వాల్ విద్యాశిల్ప్ అకాడమీతో పాటు బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. కథక్, బెల్లీ డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది. చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారట నిధి అగర్వాల్. దీంతో స్కూల్లో ఉన్నప్పుడే సినిమాల్లో ట్రై చేయమని క్లాస్మేట్స్ చెప్పేవారు. ఆ మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు నిధి అగర్వాల్. కాలేజ్లో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయి నిధి దగ్గరకు వచ్చి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు" అన్నారట. ఆ సమయంలో కోపం వచ్చిన నిధి తన చేతిలో ఉన్న ఆపిల్తో ఆ అబ్బాయి ముఖంపై కొట్టి, "నన్ను అంత మాట అంటావా" అని అరిచారట. దీంతో భయపడిపోయిన ఆ అబ్బాయి కాలేజ్లో నిధి కనిపిస్తే భయపడి తప్పించుకుపోయేవాడట. ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ, "ఆ సమయంలో నాకు అది పాజిటివ్ కామెంట్ అని తెలీదని, సినిమాల్లోకి వచ్చాకే అర్థమైందని" చెప్పారు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఏది చదవమంటే అదే చదువుదాము అనే ఆలోచనతో ఉండేవారు. అయితే కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎక్కువగా దీపికా పదుకొనే సినిమాలు చూసేవారు. క్రమంగా తాను కూడా సినిమాల్లోకి వెళ్లి దీపికా పదుకొనేలాగా నటించాలి అనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇంట్లో చెప్పేవారు కాదు. కాలేజ్ టైంలో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. కాలేజ్ అందాల పోటీల్లో పాల్గొని పలుమార్లు విజేతగా నిలిచారు. అయితే తనకు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ తెలియకపోవడంతో సినిమాల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. దీంతో ఫేస్బుక్లో తన అందమైన ఫోటోలను, రకరకాల స్టిల్స్ కి సంబంధించిన ఫోటోలను పెడుతూ డైరెక్టర్లను ట్యాగ్ చేసేవారు. అవి చూసి ఎవరైనా డైరెక్టర్ తనకు ఆఫర్ ఇస్తాడేమో అన్న ఆశతో ఇలా చేసేవారు. ఆ సమయంలోనే మోడలింగ్లో ఛాన్స్లు వచ్చాయి. కోల్కతాలో కొన్ని లోకల్ అడ్వర్టైజ్మెంట్లో నటించారు. ఆమెకు సంబంధించిన ఫోటోను కవర్ పేజ్గా ప్రచురించాయి లోకల్ ఫ్యాషన్ మ్యాగజైన్లు. అప్పటి వరకు తనకు క్యాజువల్గా ఛాన్స్లు వచ్చాయని మాత్రమే ఇంట్లో చెప్పారు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తనకు సినిమాల్లోకి వెళ్లాలని ఇంట్రెస్ట్ ఉందని చెప్తే తల్లి ఒప్పుకోలేదు. "ముందు చదువుకో, లేదంటే ఫ్యామిలీ బిజినెస్లోకి రావాలి అని, సినిమాల్లోకి వెళ్లడం ఇంట్రెస్ట్ లేదని" చెప్పారట. తండ్రి ద్వారా తల్లిని ఒప్పించి 2 ఏళ్ల సమయం తీసుకుని ముంబైకి వెళ్లారు. చదువు అయిపోయాక ముంబై వెళ్లి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేశారు. ముంబైలో బంధువుల ఇంట్లో ఉంటూ సినిమా ఆఫీసులకు వెళ్లి తన ప్రొఫైల్ ఇచ్చారు. అక్కడే నిధి అగర్వాల్ కు అసలైన పరీక్ష ఎదురైంది. చాలా మంది సినిమా ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చి ఊరించి తమ ఆఫీస్ చుట్టూ తిప్పుకునేవారు. ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఉద్దేశపూర్వకంగానే తిప్పించుకుంటున్నారని అర్థమై బాధపడ్డారు. అయితే తాను బాధపడుతున్నట్లు ఇంట్లో తెలిస్తే వెనక్కి వచ్చేయాలని చెబుతారు అనే ఉద్దేశంతో బయటకు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించేవారు. అప్పటికే 2 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఈలోగా ఇంటి నుండి ఒత్తిడి మొదలైంది. ఇక తనకు సినిమాల్లో ఛాన్స్ రావడం కష్టమని, ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న టైంలో బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. డైరెక్టర్ షబీర్ ఖాన్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేటప్పటికి దాదాపు 300 మంది ఉన్నారట. వారందరి ఆడిషన్ కంప్లీట్ అయ్యేసరికి రాత్రైపోయింది. ఇక తనకు ఛాన్స్ రాదని ఫిక్స్ అయి క్యాజువల్ ఆడిషన్ ఇచ్చారట నిధి అగర్వాల్. అయితే అనూహ్యంగా ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమానే 2016లో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్. ఆ సినిమా టైంలో చాలా కండిషన్స్ ఎదుర్కొన్నారు. సినిమాల్లో నటిస్తున్నంత వరకు ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాస్ పెట్టారు. అప్పట్లో కెరీర్ ముఖ్యం కావడంతో పాటు డబ్బులు కూడా అవసరం కావడంతో ఆ కండిషన్స్ కి ఓకే అన్నారు నిధి అగర్వాల్. అలా 2016లో డైరెక్టర్ షబీర్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన మున్నా మైఖేల్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా చూసి చందు మొండేటి సవ్యసాచికి ఛాన్స్ ఇచ్చారు.
ఈ మూవీలో హీరో నాగచైతన్య సరసన నటించిన నిధి అగర్వాల్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ సినిమా ఆశించినంత ఆడకపోవడంతో కొన్నాళ్లు అవకాశాలు రాలేదు. ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ, నాగచైతన్యతో నటించే అవకాశం కావడంతో ఎగిరి గంతేశాను. చైతన్య మంచి కోస్టార్. చిన్న చిన్న డీటెయిల్స్ ను కూడా డైరెక్టర్ ని అడిగి మరీ తెలుసుకుంటాడు. సమంత, చైతు ఇద్దరిని చాలాసార్లు కలిశాను. వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు చైతు ఎంత లక్కీయో అనిపించేది అని అన్నారు. ఆ తర్వాత 2019లో అఖిల్తో కలిసి మిస్టర్ మజ్ను మూవీలో, రామ్తో ఇస్మార్ట్ శంకర్లో నటించారు. మిస్టర్ మజ్ను సినిమా ఫ్లాప్ కాగా ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళంలో ఛాన్స్ రావడంతో తెలుగు సినిమాలకు డేట్స్ కుదరలేదు. తమిళంలో ఈశ్వరన్, భూమి సినిమాల్లో నటించారు. అప్పుడే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లులో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతున్న టైంలో యాక్టింగ్లో గ్యాప్ తీసుకున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, నిజానికి నేను గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. మొదటి లాక్డౌన్కు ముందే హరిహర వీరమల్లు ప్రాజెక్టుకు సైన్ చేశా. ఆ సినిమాలో చేస్తూ మరే చిత్రంలోనూ నటించకూడదు అనే నిబంధన పెట్టింది చిత్ర బృందం. అందుకే చాలా అవకాశాలు వదులుకున్నాను. మరోవైపు పలు కారణాల వల్ల వీరమల్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంతో బ్రాండ్స్ ప్రమోషన్స్ చేశాను. ఈలోపు ప్రభాస్ సరసన ఛాన్స్ వచ్చింది. వీరమల్లు టీంను సంప్రదించి రాజాసాబ్లో భాగమయ్యాను అని చెప్పారు. హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతున్న టైంలోనే గల్లా అశోక్ సరసన నటించారు. ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఇక నిధి అగర్వాల్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ది రాజాసాబ్ ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమానికి లూలు మాల్కి వచ్చిన టైంలోనే నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు చుట్టుముట్టారు. కొందరు అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది ఎదుర్కొన్నారు నిధి అగర్వాల్. ఈ అంశంపై నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని ట్వీట్ చేశారు. ఇక గతంలో శింబుతో చాలా క్లోజ్ గా ఉన్నారు అనే ప్రచారం భారీగా జరిగింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కాలీవుడ్ కోడై కూసింది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కొన్నాళ్లు నిధి అగర్వాల్ శింబు ఇంట్లోనే ఉన్నారు అనే చర్చ జరిగింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారు అనే వార్తలు వచ్చాయి. మరికొన్ని విషయాలకు వస్తే నిధి అగర్వాల్ 2015 నుండే ట్రెజర్ న్యూస్ అనే ఫ్యాషన్ బ్లాగ్ నడుపుతున్నారు. వదిని బై నిధి అనే సొంత బ్రాండ్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ని స్కిల్ గేమ్స్ అనుకుని ప్రమోట్ చేశారట నిధి అగర్వాల్. కారణం ఏదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కావడం సంచలనమైంది. ఇక హరిహర వీరమల్లు సినిమా టైంలో ప్రభుత్వ వాహనం వాడారని ట్రోలింగ్ జరిగింది. చివరికి అది ప్రభుత్వ వాహనం కాదని తేలింది. గతంలో 5 ఏళ్ల పాటు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ 5 ఏళ్లు ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లం రాలేదా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిధి ఆన్సర్ ఇచ్చింది. ప్రతి నెల నాకు ఒక షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. దాంతోపాటు యాడ్ ప్రమోషన్లు కూడా వచ్చాయి. అందుకే వాటితో మేనేజ్ చేశాను అని చెప్పారు. ఇక కొన్నాళ్ల క్రితం వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేయించుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. సరైన అవకాశాలు లేకపోవడం, నిధి అగర్వాల్ నటించిన చాలా సినిమాలు నిరాశపరచడంతో ప్రత్యేక పూజలు చేయించారు అనే చర్చ కూడా నడిచింది. మొత్తం మీద టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లోనే నటించిన తన అందం, అభినయంతో కుర్రకారు మతిపోగొట్టారు నిధి అగర్వాల్. తనకు మంచి సినిమాలు రావాలని, మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుందాం. ఇవి నిధి అగర్వాల్ కి సంబంధించిన అంశాలు.